ఇసుక వెళ్ళిపోతుంది నీకు అనుసరణలో, మట్టి వెళ్ళిపోతుంది నీకు అనుసరణలో. కానీ ఒక పెద్ద నిజాయితీ పరుల్లాగా రాష్ట్రం అంతా, దేశం అంతా, ప్రపంచం అంతా ఒక బిల్డప్ చేసుకోవడానికి తప్ప దేని చేస్తావు. నువ్వేం చేసావు? నువ్వు చెప్తున్నావు మేము ఈ రెండు నేను అడుగుతున్నా. గవర్నమెంట్ హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ పెట్టాము, అది బాగా ఉంది, నువ్వైనా ఒప్పుకోవాలి, నేనైనా ఒప్పుకోవాలి. అట్లాగే ఎదురుమండి బ్రిడ్జ్ చాలా ఇబ్బందులు ఉన్నాయి, వరదలు అవి ఉన్నాయి, దాన్ని చేయించు. టెండర్ కూడా వచ్చింది కదా, నబార్డు శాంక్షన్ వచ్చిందిగా 109 కోట్లకి. ఒకవేళ డబ్బులు ఇంకా పెరిగితే టెండర్లు దాన్ని ఎక్కువ చేయించే తొందరగా. కంపోస్ట్ యార్డ్ రోడ్డు పక్కన రోతగా ఉంది. నేను 2 సార్లు ప్రయత్నం చేసా. మన అసిరాపాలెం దగ్గర ల్యాండ్ తీసుకొని చేస్తుంటే అక్కడ పిటిషన్ పెట్టించావు, ఓకే అయిపోయింది. యాకనూరు వాళ్ళతో పిటిషన్, యాకనూరు దగ్గర తీసుకుంటే మళ్ళీ వాళ్ళతో పిటిషన్ పెట్టించావు. ఆ ఊర్లోకి చాలా దూరం నుంచి సాటే దాన్ని అటు చేసావు. ఇవాళ లంకలో పెడదామని ప్రయత్నం. లంకలోకి వెళ్తే వర్షం పడితే వరద వస్తే ఏం చేస్తారు? కంపోస్ట్ యార్డ్ మళ్ళీ ఇబ్బంది పడతారు కదా. అందుకని మేము మానేసాం కదా. దీన్ని ఎందుకు చాంచుకోకుండా ప్రగల్భాలు పలకపోకుండా నీ మనుషుల చేత ఆడిని ఇండి తెట్టించుకోకుండా మాట్లాడితే ఒక ఎలక్షన్లో ఒక వాతావరణం తీసుకొచ్చి ఇవాళ దేశమంతా, ప్రపంచమంతా. నేను ఇంకోటి అనుకున్నా, నీకంటే ఎవరైనా ఇంకో మనిషి, ఏ మనిషి ఉన్నా నాకు ఇంకొక 5-6 వేలు ఎక్కువ వచ్చే ఓట్లు. జనం అందరూ మమ్మల్ని ఓడిద్దాం అనుకున్నారు, మిమ్మల్ని గెలిపిద్దాం అనుకున్నారు. దాంట్లో నిన్ను గెలిపిద్దాం అనుకోలే, కూటమిని గెలిపిద్దాం అనుకున్నారు, జనసేన గెలిపిద్దాం అనుకున్నారు. దాంతో నువ్వు ఏదో దేవుడి దగ్గర నుంచి దిగొచ్చిన దూతలాగా మాట్లాడబాక. ప్రజలు నిన్ను గెలిపించారు, ఆశీర్వదించారు. ఆ ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకో. ఇవాళ విచ్చలవిడి, కోడి బంధాలు విచ్చలవిడి, ప్యాకెట్ల విచ్చలవిడి ఎక్కడ జరగటలా అన్నిసార్లు జరుగుతారండి. దానికి తోడు మీరేమో మంచోళ్ళలాగా ఒక బిల్డప్ చేయటం, నటించడం, ఇవన్నీ మానుకో. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మఒడి లేదు, రైతు భరోసా లేదు, ఇక నువ్వు చెప్పిన నీకు 15 వేలు లేదు. వీటినన్నింటినీ కప్పెట్టడానికి ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ తీసుకురావటం, ఎవరి మీద ఒకరి మీద తగులు పెడతాం, ఇవన్నీ నాశనం చేసే పరిస్థితి ఇస్తున్నారు. కక్ష సాధింపు చర్యలు మాత్రం అవి ఎవరితో ఉన్న కక్ష సాధింపు చర్య చేస్తే అది నీకు అంటకోకుండా ఆడుతూనే పోద్దనుకోబాక. ఆ మస్తు నీకే ఉంటుంది, నీ అంకే చూస్తారు జనమందరము. ఖచ్చితంగా అటువంటి పనులు పాల్పడొద్దని ఇవాళ మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకుంటాం రైట్ అని చెప్పి అనుకుంటున్నాను. మీరు పదే చెప్పే నీతులు ఇవాళ ధాన్యం కొనుగోలు చిన్న 4 చినుకు పడితే నిన్న కూడా ఒకే మాట చెప్పా. వ్యవసాయానికి ప్రకృతి సిద్ధమైన, సహజ సిద్ధమైన ఇబ్బందులు కొన్ని ఉంటాయి. ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళ ఇబ్బందులు తొలగించడానికి ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉంటుందో ఆ ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. దాన్ని చిన్న సెలవులు పొలవ చేసి మాట్లాడు. ఇవాళ మోగదేవులు రోడ్డు మీద వడ్లేవా, లంకపల్లిలో వడ్లేవా, ఘంటసాలలో వడ్లేవు, ఇవన్నీ ఉన్నాయి. దానికి ఏంటంటే త్వరితగతిన కాకపోతే తేమ శాతం ఎక్కువైనా వెళ్ళిపోయేటట్టు చేయాలి. ఆ పనులకి మీరు వాళ్ళతో తిరిగి మాట్లాడి ఆ పని చేయాలి. దీంతోపాటు రేటు కూడా 1700 రూపాయలు ఒకటి ఎంఎస్పి, ఇంకోటి 1725 రూపాయలు. ఈ 1725 రూపాయలు, 1700 రూపాయలు ఇచ్చేదాన్ని ఇవాళ 1450, 1420కి లేదా 1500 లోపుగా కొంటున్నారు. అంటే కమిషన్దారు దగ్గర కమిషన్కి వెళ్ళిపోతున్నాయి. అంటే ఎందుకు వెళ్తున్నాయి అంటే కమిషన్దారుకి ఈ తిరిగి మిల్లర్ సమట ఆఫీసుల చుట్టూ, గవర్నమెంట్ చుట్టూ తిరిగి మనం చేర్చుకోలేదు. 100 రూపాయలు పోతే పని, 150 రూపాయలు పోతే పని అని చెప్పి ఆ కమిషన్ దానికి ఇస్తున్నారు. అట్లా కాకుండా రైతుకు మేలు చేసే పరిస్థితి తీసుకురండి, అది తీసుకొచ్చి చేయండి. తర్వాత అవుట్ ఫాల్స్ రిలీజ్ అయ్యి కూడాను నువ్వేదో 1,20 లక్షలు 25 లక్షలు శాంక్షన్ చేయించావు, 5 వర్కులు కలిపి చేయించావు. అది తెలవంది కాదు. ఒక ఆర్డినేట్కి జాన్సలా, ఆర్డినేట్ శిథిలావస్థకి ఏమి ఒక 5 ఏళ్లలో ఏమి వెళ్ళా. 5 ఏళ్లలో మేము చేయాల్సిన పనులు మేము చేసాము, నువ్వు చేయాల్సిన పనులు చేయొచ్చు. అదే కానీ ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారి నాశనం. ఏమి నాశనం అయిపోయింది? దారి అంతా జగన్మోహన్ రెడ్డి గారి వస్తుందా? మీరు రోడ్లు ఏంటి దృష్టి జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చిందా? మాట్లాడితే డబ్బులు అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 6 నెలల్లో అప్పుడు ఎంత అప్పు చేశాడు, ఈ 6 నెలల్లో మీరు ఎంత అప్పు చేశారు చూడండి ఒకసారి. చెప్పే మాటలు కోటలు దాడితే మీకు మీడియా ఉంది, మాకుండా సోషల్ మీడియాని గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎంత గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తే అంత ఎగసిపడుతుంది, జనంలో తిరుగుబాటు వస్తుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అనేవాడు ఏ మాట అయితే చెప్పాడో ఆ పని చేసి తీరాడు. మొన్న కూడా అది చెప్పాడు, నేను చేయలేని హామీలు నేను ఇవ్వనన్నాడు. నువ్వేంటంటే హామీలు విపరీతంగా ఇచ్చావు. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పనులు చేశాడు కదా, ఈయనసారి ఇన్న పెంచి కొంచెం మనకు ఉపయోగపడే పని చెయ్యిపోతాడా అని చెప్పి నీకు ఓటేశాడు. కూటమి నీకు కలిసి వచ్చింది, కాపులకి స్టీరియా వచ్చింది. తప్పకోకుండా పవన్ కళ్యాణ్ ఏదో ఒక రకంగా
మనం గెలిపించుకోవాలి, గెలిపించకపోతే తప్పు అవుద్దని చెప్పి అన్ని కులాలకి అన్ని సార్ల బలాలు ఉన్నాయి, మన కులమే వీక్ అయిపోతామని చెప్పి హిస్టీరియా లాంటిది వచ్చింది. దాన్ని అందరినీ మీరు క్యాష్ చేస్తున్నారు. దాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ప్రజలకు కావాల్సిన పనులు మంచిగా చేయమని, ఖచ్చితంగా మీరు మంచిగా చేయకపోతే ఎన్ని కేసులు పెడుతున్నా ఏం చేస్తున్నా రోడ్డు ఎక్కుతాం, ఎదురుముల్లో చేపెట్టి మీ తప్పుని ఎత్తి చూపిస్తాం.